వారు మంచి పొలిటీషియన్. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నది. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండనో లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకుర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. కాబట్టి హరీష్ రావు మంచి పొలిటీషియను. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనడం లేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిది అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నా. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. నేను అహంకారంతో మారదలేను.